జ్యోతిష వాస్తు శాస్త్ర పట్టభద్రురాలు, అలాగే గోల్డ్ మెడల్ తో పాటు జాతీయ అవార్డులను అలాగే ఎన్నో బిరుదులను సాధించిన బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ ఈర్పుకంటి పద్మజారాణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి అనేక సందేహాలకు చక్కటి పరిష్కార మార్గాలను నివృత్తి చేసుకుందాం. హలో, నమస్కారం అండి. పద్మజారాణి గారు, ఇప్పుడు ఈ రోజు ఆగస్టు 24 కదా, మరి ఈ రోజు పుట్టిన వారి లక్షణాలు ఎలా ఉంటాయి, అలాగే వారు ఏ ఏ రంగాల్లో రాణిస్తారు, వారి బలాలు బలహీనతల గురించి తెలియజేస్తున్నారా? తప్పనిసరిగా చెప్తానమ్మా. సాధారణంగా వాళ్ళ పుట్టిన వాళ్ళ లక్షణాల్లో మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి చాలా చక్కటి జ్ఞాపక శక్తితో పాటు ఏ విషయాన్నైనా అవలేలుగా చేయగలిగిన శక్తి ఉన్నప్పటికీ 1-10 సందేహిస్తారు. ఏదైనా విషయం చేయడానికి వచ్చినప్పటికీ దాన్ని చేస్తామా చేయగలమా లేదా అన్నది వాళ్ళ మీద వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది కొంతవరకు తక్కువగా ఉంటుంది. చాలా చక్కటి హ్యాండ్ రైటింగ్ ఉంటుంది. దాంతోపాటు కళల మీద ప్రత్యేకమైన ఆసక్తి అనేది ఉంటుంది. ఎలాంటి విషయంలోనైనా రాణించడానికి సంబంధించిన నేర్పు ఉన్నప్పటికీ వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం అనేది కొంత తక్కువగా ఉండడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఉండే బలాలు బలహీనతలాగా వీళ్ళ యొక్క బలాలు తీసుకున్నట్లయితే ఈ క్రియేటివిటీ అంటే సృజనాత్మకత అనేది, శుచి శుభ్రత, తర్వాత దాంతో పాటుగా చక్కగా చేయగలిగిన నేర్పు, ఇవన్నీ వీళ్ళ యొక్క ప్లస్ పాయింట్స్ గా చెప్తే, వీళ్ళ యొక్క మైనస్ పాయింట్స్ లో కూడా అంటే కొంచెం బలహీనతలుగా పరిగణించేటప్పుడు చెప్పవలసింది దాంట్లో ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం అనేది కొంతవరకు తక్కువ, ఇతరుల మీద కొంత అనుమాన పడతారు, ఏదైనా సందేహిస్తారు. ఏదైనా ఒక పని చేయడానికి మనం చేయగలమా లేదా అన్నది, ఇతరులు సరిగ్గా చేయగలరా లేదా అన్నది, ఇలాంటి సందేహాలు అనేవి కూడా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా విషయం వచ్చేటప్పటికి దాన్ని విశ్లేషించే టైంలో కూడా కొంత వెనక ముందు అవ్వడం అనేది కూడా వీళ్ళలో జరుగుతూ ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న బలహీనతలు కనుక దాటినట్టయితే జీవితం చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళు రాణించే రంగాలు ఏంటనేది చూసినట్లయితే నటనా రంగం అనేది ఒకటి. ఎందుకంటే కళలకు సంబంధించిన రంగాలన్నింటిలో, అది ఇంటీరియర్ డెకరేషన్ కావచ్చు, అన్ని రకాల కళలకు సంబంధించింది, తర్వాత ఈ వాస్తు వీటికి సంబంధించింది, వీటితో పాటు సినిమా, యాక్టింగ్, తర్వాత నాటక రంగాలు, యాంకరింగ్, వీటిల్లో కూడా చాలా అద్భుతంగా రాణిస్తారు. చాలా మంది విశేషంగా డాక్టర్లుగా కూడా రాణించాలని మనం అందులో చూస్తూ ఉంటాము. కాబట్టి వీళ్ళు ఇలాంటి రంగాలు ఎంచుకున్నట్లయితే ఆ రంగంలో వీళ్ళు చక్కగా కృషి చేసినట్లయితే ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా చక్కగా కనబడుతున్నాయి. ఓకే, ఒక కాల్ తీసుకుందామండి. హలో, కాకినాడ నుంచి అండి శంకరబాబు. మా అబ్బాయి గురించి తెలుసుకున్నామనండి. నమస్తే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 14/11/1983 అండి. 83. ఓకే, సమయం చెప్పండి. మధ్యాహ్నం 1 గంటకి అండి. మధ్యాహ్నం 1 గంటకి. ఓకే, ఎక్కడ పుట్టారండి? భద్రాచలం అండి. భద్రాచలం. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, తర్వాత నక్షత్రం రాసి చెప్తారని తెలుసుకున్నామని, భవిష్యత్తు ఎలా ఉంటుందని తెలుసుకున్నామని. ఓకే, తప్పకుండా జాతక వివరాలు తెలియజేస్తారు. అలాగే మ్యారేజ్ గురించి అడిగారు కాబట్టి ఆ వివరాలు కూడా తెలియజేస్తారండి పద్మజారాణి గారు. వినండి. తప్పకుండా. ఇప్పుడు వివాహానికి సంబంధించి ఆయన అడగడం జరుగుతుంది. మనం వివాహానికి సంబంధించిన సమయం ఎంతవరకు అనుకూలుతుంది అన్నది కూడా మనం గమనించుకోవాలి. దాదాపుగా ఇప్పటిదాకా నడిచిన సమయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే ఇప్పటిదాకా నడిచిన దాంట్లో అంత ఇదైతే కనబట్టలేదు. దానివల్ల ఏ రకమైన ప్రతిబంధకాలు, ఆటంకాలు కనబడిన సమయం అయితే నడిచింది. ఇప్పటిదాకా అష్టమ శని నడవడం బట్టి ఇప్పుడు వచ్చిన సమయం అయితే ఫేవరబుల్ గానే ఉంది. ఫేవరబుల్ గా ఉండడంతో పాటుగా సహజంగా వీళ్ళకి అవసరమైన గ్రహం అంటే వివాహానికి అనుకూలతనిచ్చే గ్రహం యొక్క పరిస్థితి ఎంతవరకు బాగుందన్న విషయాన్ని చూసినట్లయితే అది ఇంకా రావడానికి అయితే దాని ప్రకారం టైం అయితే పట్టేట్టుగా కనబడుతుంది. అంటే దాదాపుగా మీ జాతక ప్రకారం తీసుకున్నట్లయితే ఇంకా కొంతకాలం ఒక 2 years అన్నా మినిమం దీంట్లో కనబడుతుంది ఆ రకంగాను. అయితే మన చిన్న చిన్న పరిహారాలు పాటించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ముఖ్యంగా దీనికి మీరు చేయవలసింది ఏంటంటే అన్ని విధాలుగా కూడా మీ యొక్క బలం పెంచుకోవడం అనేది కావాలి. మీరు చేయవలసిన కార్యక్రమాల్లో మొట్టమొదటగా మీరు ప్రధానంగా వాస్తు ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో ఆగ్నేయ దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆగ్నేయంలో ఏదైనా ప్రతిబంధకాలున్నా, ఇబ్బందులున్నా, ఆగ్నేయం కట్ అయిపోయినా, క్రాస్ గా ఉన్నా, ఏదైనా ఏ రకమైన ఇబ్బంది అయినా సరే ఆగ్నేయ పరంగా ఉన్నప్పుడు కూడా మీకు ఇబ్బందులు అనేవి కలిగే అవకాశం ఉంది. అది ఒక పార్టీ. జ్యోతిష పరంగా తీసుకున్నప్పుడు కూడా మీకు నడుస్తున్న దశల్లో ఎంతవరకు ఫేవరబుల్ గా ఉంది అంటే ప్రస్తుతం వచ్చింది కూడా మీకు అర్ధాష్టమ గురుడుగా చెప్పాలి. మీకు 2013 మే దాటిన దగ్గర నుంచి ఫేవరబుల్ టైం అయితే స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత నుంచి అయితే అన్ని రకాల కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. ఈ లోపల వివాహానికి కార్యక్రమాలన్నీ బాగుండడానికి శుక్రవారం దేవాలయ సందర్శన చేయడం అనేది, అలాగే శుక్రగ్రహానికి, శనిగ్రహానికి జపాలు చేయించుకోవడం అనేది, గురుగ్రహానికి కూడా జపం చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయండి. చేతికి డైమండ్ లాంటివి ఉన్నా కూడా తీసేయండి. అవేమి మీకు ఏ రకమైన వర్కౌట్ అవ్వవు. మీరు ఏ రకమైన స్టోన్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. మీరు అవ్వడము రాశి రీత్యా తీసుకున్నట్లయితే కుంభరాశి అయింది, నక్షత్ర రీత్యా తీసుకున్నట్లయితే శతభిష నక్షత్రం వచ్చిందండి. ఓకే అండి, అలాగే మరొక కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు లక్ష్మి అండి. ఓకే, ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? శంషాబాద్ నుంచి అండి. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 9994 అండి. 9994. ఓకే, సమయం చెప్పండి. 5:40 ఉదయం. 5:40 ఉదయం. ఎక్కడ పుట్టారు?
బట్టిప్రోలు అండి, గుంటూరు డిస్టిక్. గుంటూరు. ఓకే అండి, సమస్య అని చెప్పండి. ఎవరి గురించి అడుగుతున్నారు? మా పాప అండి విజయభార్గవి. ఓకే, ఏంటి సమస్య? పాప ఇప్పుడు బీటెక్ జాయిన్ అవబోతుంది. నక్షత్రం ఐడియా ఉందమ్మా? ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, ఏ గ్రూప్ తీసుకుంటే బాగుంటుంది, మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకుందామని చేశారు. తప్పకుండా చెప్తారు అవన్నీ. మీకు నక్షత్రం ఏంటో తెలుసా? నాకు తెలుసండి, చిత్తా నక్షత్రం. చిత్త. ఓకే అండి, చెప్తారు, వివరాలన్నీ కూడా చెప్తారు, వినండి పద్మచారాణి గారు. అమ్మాయికి విద్యాపరంగా ఏది తీసుకుంటే బాగుంటుందని, తర్వాత ఫ్యూచర్ ఎలా ఉంటుందని అడిగారమ్మా. ప్రస్తుతం నడుస్తున్నది మొదటిగా ఏల్ నడిచి నడుస్తుంది, చిత్త నక్షత్రం మనకి వచ్చింది ఇందులోనే. రెండోది ఏంటంటే దాదాపుగా 2009 నుంచి దీని యొక్క ప్రభావం ఉంటుంది తన మీద. అయితే అయినప్పటికీ కూడా నడుస్తున్న గ్రహస్థితి యొక్క సపోర్ట్ ఎంతవరకు ఉందన్నది కనుక మనం తీసుకున్నట్లయితే దాని ప్రకారం అన్ని విధాలుగా కూడా ఫేవరబుల్ గా ఉంటుంది. అందులో మొట్టమొదటి ఏంటంటే తనకి లగ్నంలోనే ఎప్పుడైతే సూర్యుడు ఉన్నాడో ఈ లగ్నానికి లగ్నాధిపతి లగ్నంలో ఉండేది చాలా చాలా ప్లస్ పాయింట్ అది. దానివల్ల తప్పనిసరిగా అన్ని విధాలుగా కూడా తనకి అభివృద్ధి అనేది 100% ఉండే అవకాశం ఉంది. అంటే అభివృద్ధి ఆ రకంగా ఉంటుంది. అయితే దాంతో పాటుగా రాబోయే దశల యొక్క ప్రభావం కూడా మనకి చాలా చాలా అవసరం. అంటే గోచార రీత్యా ప్రస్తుతం ఏలాక్షన్ నడుస్తుంది, గురుబలం అయితే ప్రస్తుతం అష్టమంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈ రెండు కాకుండా మామూలుగా గోచార రీత్యా తీసుకున్న తర్వాత మామూలు ప్రధానమైన దిశల్లో గురు మహాదశ రావడానికి తనకి ఇంకా టైం పడుతుంది. 2013-15 మధ్య స్పాన్ వదిలేసినట్లయితే తర్వాత నుంచి అన్ని విధాల యోగకారకంగానే తనకు కనబడుతుంది. అయినప్పటికీ ఈ లగ్నంలో ఎప్పుడైతే మీకు రవి ఉండడం, లగ్నాధిపతి అవ్వడం, దానివల్ల ఏ రంగం తీసుకున్నా కూడా తన దాంట్లో చాలా విశేషంగా రాణించడం, చాలా ధైర్య సాహసాలు ప్రదర్శించడము, ఏ విషయంలోనైనా సరే రాజీ పడకుండా ముందుకు వెళ్ళిపోయే తత్వం అనేది ఇవన్నీ కూడా బాగుంటాయి. తనకి ఎక్కువగా ఐటీ రిలేటెడ్ ఫీల్డ్ అయినా కూడా చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి దాని రిలేటెడ్ గా మీరు ఇప్పటి నుంచి తనకి చక్కటి కోర్సు ఇప్పించి దాని పరంగా తనకి ఇది చేసినట్లయితే బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కూడా తనకి చాలా వరకు ఛాన్సెస్ బలంగా కనబడుతున్నాయి. కాబట్టి రాబోయే దశలు బాగున్నాయి. కానీ ఎప్పుడైతే ఏలినాటి సమయంలో ఇప్పుడు ఇక్కడ మనం గమనించుకోవాల్సింది మాత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో విద్యాపరంగా ఆశించిన ఫలితాలు రాకపోవడమో, ఒకవేళ వచ్చినా అనుకున్న దాంట్లోకి వెళ్ళలేని పరిస్థితి రావడమో, వెళ్ళినా దాన్ని దాదాపుగా అప్ అండ్ డౌన్స్ లాంటివి ఉండడమో, ఇలాంటివన్నీ జరిగే సమయంగా దీన్ని పరిగణించాలి. కాబట్టి దీని గురించి మనం భయపడకుండా దాని గురించి మనం కార్యం ఉండేదాన్ని ఇంకొంచెం పెంచుకోవడం, కృషిశీలత పెంచుకోవడం అనేది చాలా గట్టిగా చేసుకున్నట్లయితే అనుకున్న ఫలితాలు రీచ్ అవడం అనేది పెద్ద కష్టంగా ఏముండదు. దానికి మీరు చేయాల్సిన శనికి సంబంధించిన జపాలు చేసుకోవడం అనేది, తైలాభిషేకాలు చేయించడం అనేది, శనికి సంబంధించిన దానాలు చేయడం అనేది చేస్తూ దాంతో పాటుగా దక్షిణంలో ప్రాబ్లం లేకుండా చూసుకోండి. దక్షిణం అనేది అమ్మాయికి ఇబ్బంది పెడుతుంది. దక్షిణం కాకుండా చూడడము, చేతికి పగడం అనుకుంటే తీసేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చిత్తా నక్షత్రం కాబట్టి ఆల్రెడీ పగడం పెట్టుకుని ఉన్నా లేకపోతే పెట్టుకున్నాం అనుకుంటున్నా అది తను ఇబ్బంది పెడుతుంది. కాబట్టి అదేమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఈ చిన్న చిన్న పనులు చేసినట్లయితే అన్ని విధాలు కూడా తను చక్కగా రాణించే అవకాశాలు ఉన్నాయి. దానికి మరొక కాల్ అండి. హలో హలో, నమస్కారం, మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్ అండి. ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? రాజమండ్రి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మీది. 13/7/1990. 13/7/1990. ఓకే, సమయం చెప్పండి. ఉదయం 7:10. ఓకే, ఎక్కడ పుట్టారు మీరు? దగ్గరలో కరీంనగర్ అండి. కడియం. ఓకే, సమస్య ఏం చెప్పండి. అంటే విద్య గురించి తెలుసుకున్నాం. విద్య గురించి అడుగుతున్నారా? ఓకే అండి, విద్య గురించి తప్పకుండా వివరాలు తెలియజేస్తారు పద్మజారాణి గారు. ప్రస్తుతం మీరు ఏం చదువుతున్నారు? డిగ్రీ చదువుతున్నారు. ఓకే, తప్పకుండా చెప్తారు పద్మజారాణి గారు, వినండి. దీనికి సంబంధించిన అంశాల్లో విద్యాపరంగా ఎలా ఉంటుంది అభివృద్ధి అనడం జరిగింది. యాక్చువల్గా ఏంటంటే ఇప్పటిదాకా నడిచిన సమయాన్ని మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అది దాదాపుగా ఏదో క్యాజువల్ గా పెడుతున్నట్టుగానే ఉంది. దాదాపు 2 years బట్టి తీసుకున్నా కూడా ఇప్పుడు వచ్చిన పరిస్థితి రీత్యా తీసుకున్నట్లయితే కుజుడి యొక్క అంతర్దశ ప్రవేశించింది. ఆ కుజుడు ఈ జాతకానికి యోగకారకుడు. ఇతని కర్కాటక లగ్నం కాబట్టి యోగకారకుడుగా దాన్ని పరిగణిస్తాము. కుజుడు ఉన్న స్థానం కూడా చాలా చక్కగా ఉంది. స్వక్షేత్రంలో ఉండడం కూడా జరిగింది. అది కూడా రాజస్థానంలో ఉండడం జరిగింది. తప్పనిసరిగా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఫేవరబుల్ గానే ఉన్నప్పటికీ తర్వాత రాబోయే దశలు తీసుకుంటే 2012 ఈ రన్నింగ్ దాకా అయితే ఫేవరబుల్ గానే ఉన్నప్పటికీ ఆ తర్వాత నుంచి తీసుకున్నట్లయితే అతనికి రాహు అది ఎంటర్ అవుతుంది. ఆ రాహు ఎప్పుడైతే వస్తుందో కొంత వృత్తిపరంగా టూరింగ్ టైప్ లో ఉండే జాబులు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఏంటంటే ఏదైనా
తను ప్రతిరోజు తిరిగే జాబ్ లాంటిది వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అలాగే ఏదైనా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలి అనుకున్నా కూడా దానికి సంబంధించిన బలం అనేది ప్రస్తుతం అంత బలంగా అయితే కనబడలేదు. దానికి చాలా కృషిశీలత పెంచుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. అలాగే వాస్తు ప్రకారం ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటిని సరి చేసుకున్నట్లయితే బాగుంటుంది. వాస్తు ప్రకారం ఏదైనా మీకు ఆగ్నేయంగా ఇబ్బందులు ఉన్నాయన్నది మీరు చూసుకోండి. సొంతలు కావచ్చు, అద్దెలు కావచ్చు, లేకపోతే మీకు ఏదైనా స్థలాలు ఉండొచ్చు. ఎక్కడైనా సరే ఆగ్నేయం కట్ అయినా, ఆగ్నేయంలో ఏదైనా క్రాస్ లాంటిది ఉన్నా, ఆగ్నేయం సరిగ్గా లేకపోయినా దాని యొక్క ఇబ్బంది అనేది తప్పనిసరిగా కనబడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ మీరు ఉండే రూమ్ కైనా సరే ఎంట్రన్స్ కాకుండా చూసుకుంటే చాలా చక్కగా ఉంటుంది. చేతికి ఏదైనా తెల్ల స్టోన్స్ కానీ డైమండ్స్ కానీ ఏమైనా ఉంటే తీసేసేయండి. అలాగే ప్రతి శుక్రవారం క్రమం తప్పకుండా అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకుంటే చాలా శుభ ఫలితాలు ఇస్తుంది. దీనితో పాటుగా మీరు ప్రస్తుతం మీకు శని దోషాలు అవి లేవు కాబట్టి పర్వాలేదు. కానీ ఇప్పుడు రాహుదశ రాబోతుంది కాబట్టి తర్వాత నుంచి దాని పరంగా అదే టైంలో మీకు ఎప్పుడైతే అర్ధాశ్రమ గురువు నడుస్తూ ఉంటాడో రాహుదశ రెండు ఎంటర్ అవుతాయో కొంత వృత్తిపరంగా టూరింగ్ గా ఉండే జాబ్ రాబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాని పరంగా అంటే తిరగడం అనేది రిప్రజెంటేటివ్ టైప్ లో కానీ అలాంటివి ఏదైనా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి దాని పరంగా మీరు ఏం చేస్తారంటే ఇప్పటి నుంచే అది స్ట్రెస్ గురి కాకుండా ఉండడానికంటే ఇలా ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేయడానికి మీరు దుర్గాదేవికి సంబంధించిన స్తోత్రాలు, తర్వాత శ్లోకాలు వినడం కానీ, పఠించడం కానీ, దేవాలయంలో అమ్మవారి కుంకుమ పూజ చేయించడం కానీ ఇలాంటివన్నీ చేయించడం మీద అన్ని విధాలుగా బాగుంటుంది. అవకాశం ఉంటే పగడం పెట్టుకోండి, చాలా చక్కటి ఫలితంగా చెప్పొచ్చు. ఓకే అండి. అలాగే మరొక కాల్లో సిద్ధంగా ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నమస్కారం. మీ పేరు చెప్పండి. నా పేరు శైలజ, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. డేట్ ఆఫ్ ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th April 84. 18th April 18/4/84 5:48 AM. 84. అవునండి, 5:44 AM. 5:44 AM. అనురాధ నక్షత్రం ఒకటి పాదము. ఓకే, మీరు ఎక్కడ పుట్టారు చెప్పండి ఒకసారి. గుంటూరులో పుట్టానండి. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? అంటే నాకు అంటే ఒక మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మ్యారేజ్ అయింది కానీ నేను మొత్తం ఆల్మోస్ట్ బ్రేకప్ స్టేజ్ లో ఉంది. అండ్ అది కూడా అన్ని పెండింగ్ అయిపోతున్నాయి. జాబ్ కూడా చాలా అసలు ఏమీ అసలు నాకు ఎలా ఉంది, మ్యారిటల్ పొజిషన్ ఎలా ఉంది, జాబ్ అసలు ఉందా, ఏ ఫీల్డ్ లో వెళ్తే బాగుంటుంది, నాకు ఏమంతా పెండింగ్ లో ఉన్నాయి. ఓకే, మొత్తం వివరాలన్నీ కూడా చెప్తారు. జాతక పరంగా ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా పద్మజరాణి గారు వినండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే ఇవి మనం చెప్తున్న దాని పరంగా మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతం నడుస్తున్న గ్రహస్థితి అంటే గోచారం ఇవన్నీ ప్రధానంగా తీసుకోవాలమ్మా. ప్రధానంగా ఏంటంటే మీకు నడుస్తున్న గ్రహస్థితిని తీసుకున్నట్లయితే దాని పరంగా నడుస్తున్నది మీకు బుధుల్లో రాహు, బుధ మహాదశలో రాహు అంతర్దశ. ఈ బుధుడు మీకు లగ్నంలోనే ఉన్నాడు, రాహు కుటుంబ స్థానంలో ఉన్నాడు. అయితే ఈ లగ్నానికి బుధుడు రాహు రెండు కూడా అంత పెద్ద ఫేవరబుల్ ఇండికేషన్స్ కావు. ఒకటి నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి మీకు నడుస్తున్న గోచారీత్యా తీసుకున్నట్లయితే ఏలినాటి నడుస్తుంది. ఏలినాటి నడుస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇద్దరికి కూడా నడుస్తున్నా, ఒకరికి నడుస్తున్నా ఆ సమయంలో గ్రహస్థితి సపోర్ట్ లేకున్నా, దానికి సంబంధించిన అంటే వివాహకారక స్థానంలో ఉండే గ్రహాలు ఉన్నా, లేకపోతే మీ జాతకానికి మీ లగ్నానికి శుభ లగ్నాలు కాకుండా కొన్ని సందర్భాల్లో అందరికీ కాదు కొంతమందికి జ్యోతిష్యపరంగా తీసుకున్నప్పుడు తప్పనిసరిగా అపార్థాలు, దాంట్లో ఇద్దరి మధ్య ఒకళ్ళు ఒక మాట అంటే రెండో వాళ్ళకి ఇంకొక రకంగా వినబడ్డము, ఇద్దరి మధ్య సరైన సఖ్యత లేకపోవడము, దానివల్ల మానసిక ఆందోళన రెండు జరుగుతాయి. రెండోది నడుస్తున్నది కూడా రాహు అంతర్దశ అవ్వడము, ఆ రాహు కుటుంబ స్థానంలో ఉండడము, ఇవన్నీ తీసుకున్నప్పుడు కూడా రాహు ఆందోళనకారకుడు కాబట్టి ఏ పని చేస్తున్నా కూడా ఏలినాటి శనిలో కానీ ఈ రాహు ఈ రెండింటి కాంబినేషన్ వస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో ఆ రకమైన ఇబ్బందులు అంటే వృత్తిపరమైన ఆటంకాలు, చిక్కులు, వివాహ సమయంలో వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని రకాలైన ఇబ్బందులు ఉండడము, ప్రతి పనిలోనూ ఆలస్యాలు, ఆటంకాలు, విఘ్నాలు ఇవన్నీ కామన్ గా జరుగుతాయి. దాని గురించి మీరు వర్రీ అవ్వక్కర్లేదు. అంటే స్టెబిలిటీ ఆఫ్ మైండ్ అనేది ప్రస్తుతం మీ పరిస్థితుల్లో తక్కువగా ఉంది. యాక్చువల్గా మీ లగ్నంలో ఎప్పుడైతే సన్ ఉన్నాడో ఈ లగ్నానికి వన్ ఆఫ్ ది యోగకారకుడు కాబట్టి తప్పనిసరిగా మీకు చాలా స్టేబుల్ గా కాన్ఫిడెంట్ గా ఉంటారు, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. అన్ని ఉన్నప్పటికీ కూడా ఎలా అయిపోతుందంటే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు తీసుకున్నప్పుడు కాన్ఫిడెంట్ లెవెల్స్ అన్ని తగ్గిపోతూ ఉండడం అనేది మానసికంగా ఏదో తెలియని ఆందోళన ఉంటుంది. ముందు దీని నుంచి ఓవర్కమ్ చేసినట్లయితే మీకు సమస్య పరిష్కార శక్తి అనేది పెరగడం చాలా ముఖ్యం. అది ఎప్పుడు పెరుగుతుంది అంటే జ్యోతిషపరంగా మీరు శనికి సంబంధించి అలాగే రాహుకి సంబంధించి పరిహారాలు పాటించినప్పుడు తప్పనిసరిగా ఉంటుంది. అలాగే వాస్తు ప్రకారం తీసుకునేటప్పటికి మీకు వెస్ట్ ఒకటి పడదు. బహుశా మీరు ఉండేది ఏదైనా వెస్ట్ రిలేటెడ్ గా ఉంది అంటే పడమర ముఖం కానీ పడమరలో ఏదైనా ఇబ్బంది కానీ ఏమన్నా ఉన్నాయన్నది కూడా మీరు చూసుకోవడం చాలా అవసరం. అది 50% అయితే మిగిలిన 50% లో జ్యోతిషపరంగా మీరు ఈ పనులు చేయాలి. ఏ రకంగా రాహుకి సంబంధించిన దానాలు చేయడము, రాహుకి సంబంధించిన దానాలు అంటే మినుములు, అలాగే మినుముల్ని ఆహార పదార్థాలుగా తీసుకోవడము, అలాగే మినుములలో సంబంధించిన అంటే గారెలు లాంటివి అలా తీసుకోవడము, వాటినే
ఇది చేయడం అనేది. అలాగే ఎప్పుడైతే ఏం నడిచానో మీరు ఆంజనేయ స్వామికి చక్కగా పూజ చేసి 40 రోజుల తర్వాత ఈ వడమాల లాంటివి వేయడం అనేది కూడా చాలా చక్కటి పరిహారం. ఆకు పూజ చేయించడం ఇలాంటివన్నీ చేయండి. తప్పనిసరిగా మానసిక స్థైర్యం వ్యక్తికి ఎప్పుడైతే పెరుగుతుందో సమస్య పరిష్కార శక్తి ఆటోమేటిక్ గా వస్తుంది. వ్యక్తి రోగనిరోధక శక్తి లాంటిది సమస్య పరిష్కార శక్తి. అది కావాలి అంటే ఈ రకమైన పరిహారాలు పాటించండి. చేతికి ఏదైనా నీళ్ళ లాంటిది ఏదైనా ఉంటే తీసేయడం కూడా చాలా చాలా అవసరము. ఎందుకంటే అది కూడా మిమ్మల్ని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతుంది, మానసికంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు పాటించి చూడండి, మీకే దానికి సొల్యూషన్ అనేది కనబడుతుంది. ఓకే అండి, అలాగే ఇంకా కాల్స్ తీసుకుందాం. అందుకంటే ముందు చిన్న విరామం తీసుకుందామండి. మరి ఆగస్టు 24న జన్మించిన స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయి, వారికి నప్పే రంగులేంటి, ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. అందుకంటే ముందు బుట్టే కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. గుడ్ టైం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అలాగే మరి పద్మజరాణి గారు మనకి ఒక లెటర్ రాశారండి. కలవని వారు ఫోన్ లైన్ కలవని వారు ఉత్తరాల ద్వారా రాసినట్టు ఈ రోజు రాస్తున్నారు. నా పేరు బి స్వామి శంకర ప్రసన్న గారంట. పుట్టిన తేదీ 12th August 1993. వీరు గురువారం పుట్టారంట. కాకపోతే సమయాన్ని మర్చిపోయారు. ప్రేక్షకులు దయచేసి ఎవరైనా కానీ మీరు డేట్ ఆఫ్ బర్త్ తో సహా మీ టైం కూడా రాసి పంపించండి. వీలైతే మీరు ఎక్కడ పుట్టారో కూడా రాసి పంపిస్తే మంచిది. తర్వాత మా ఊరి పేరు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం నుంచి రాస్తున్నారు వీరు. అలాగే సమస్య ఏంటంటే నేను సిఏ చదువుతున్నాను. సిఏ ఐపీసీసీ 2 అటెంప్ట్స్ నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నాను, కానీ పాస్ అవ్వడం లేదు. నేను సిఏ పాస్ అవ్వగలనా? ఒకవేళ పాస్ అయితే ఏ ఇయర్ లో పాస్ అవుతాను? మరియు నేను ధరించవలసిన రత్నం గురించి తెలియచేయండి. మీరు నా సందేహాలు తీరుస్తారని ఆశిస్తున్నాను అంటూ రాస్తున్నారండి. ఇప్పుడు ధరించవలసిన రత్నం ఒకటి అడిగారు ఆవిడ. రెండోది సీఏ గురించి ఎప్పుడు పాస్ అవుతాను నేను గత 2 అటెంప్ట్స్ అవ్వట్లేదని అడిగారు. మొట్టమొదటి మీ రత్నాన్ని సూచించడానికి మీ టైం ఆఫ్ బర్త్ చాలా ముఖ్యమమ్మ. రత్నాన్ని సూచించడానికైనా మీ యొక్క వాస్తు చెప్పడానికైనా అది పర్ఫెక్ట్ గా ఉన్నప్పుడు మీ పర్ఫెక్ట్ గా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక రెండో విషయానికి వచ్చేటప్పటికి చార్ట్ అకౌంటెన్సీ అనేది ఎప్పుడు అవుతుంది అన్నది కూడా మీరు అడగడం జరిగింది. దాని పరంగా తీసుకున్నా కూడా ఆ టైంకి వచ్చిన గ్రహస్థితి మనం అనుకూలత ఎంతవరకు ఉందని పరిగణలోకి తీసుకుంటే ప్రస్తుతం టైం చాలా వరకు మీకు అనుకూలత కనబడుతున్నది, అందులో సందేహం లేదు. రాగల 6 నెలల తర్వాత మీకు అన్ని విధాల శుభ సూచకంగానే ఉంది. అయినప్పటికీ మీరు చిన్న చిన్న పరిహారాలు పాటించినట్లయితే తప్పనిసరిగా అందులో మీరు సక్సెస్ఫుల్ గా బయటకు వస్తారు. అందులో 2 చిన్న పరిహారాలు. మొట్టమొదటిగా ఏం చేయాలంటే నానబెట్టి మొలక వచ్చిన పెసలు అనేది మీరు తీసుకోవడం అనేది, తర్వాత శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం మీరు కనీసం గంట సేపు పఠించడం అనేది, జ్ఞాపక శక్తిని పెంచుకోవడం అనేది, కొంచెం మీ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి గోల్ పెట్టుకోవడం కాదు, పెట్టుకున్న గోల్ అచీవ్ చేయడంలోనే మనం అనుకూలంగా సాధించగలుగుతాం. వీటిలో ప్రతి మనిషి గోల్స్ ఉంటాయి, గోల్స్ అనుకుంటూ కూర్చోడం కాదు. దాని పరంగా ఇది ఎందుకు చెయ్యలేమో చెయ్యాలి అని దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మిగిలిన వాటి యొక్క ఇంపార్టెన్స్ తగ్గించుకున్నప్పుడు ఎవరైనా జీవితంలో ఏదైనా సాధించడానికి చాలా వరకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు ఆ దిశగా గట్టిగా ప్రయత్నం చేయండి. ఆ రకంగా అనుకుని మీరు షూర్ గా 6 నెలల తర్వాత నుంచి మీ ఫేవరబుల్ టైం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఫేవరబుల్ టైం స్టార్ట్ అవుతుంది, అంతేగాని 6 నెలల తర్వాత అవుతుందని అక్కడ అర్థంగా తీసుకోవద్దు. 6 నెలల తర్వాత స్టార్ట్ అవుతుందంటే ఇప్పటి నుంచి మీరు అన్ని విధాలుగా కృషి చేసినట్లయితే అక్కడి నుంచి మీకు అన్ని విధాలుగా బాగుంటుందని అర్థము. అలాగే క్రమం తప్పకుండా ఏదో ఒక రోజు పెట్టుకుని వారంలో ఆ రోజున, అంటే ఉదాహరణకి స్వామి మంగళబుధం మీకు ఏది వీలైతే ఆ రోజున పెట్టుకుని వారం అదే రోజున దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ప్రతి మనిషి మీద జ్యోతిష్యం, వాస్తు ఇలాంటి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా జపం, దానం, హోమం, శాంతి, దేవాలయ సందర్శన, రత్నధారణ మొదలైన అనేక విషయాల్లో ఏవో కొన్నైనా కొందరు సూట్ అవుతాయి. కాబట్టి ఆ ప్రకారం చేసుకున్నట్లయితే కనీసం శ్లోకాన్ని పఠించడం అయినా ఇలాంటివి చేస్తే తప్పనిసరిగా బాగుంటుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ చేయండి. చిన్న చిన్నవి పెద్ద కష్టమైనవి కావు, ఈజీగా చేయగలిగినవి. అన్నిటికంటే ప్రధానంగా ఎందుకు చెయ్యలేనో చెయ్యాలి, ఇది నా జీవం అని పెట్టుకున్న విషయాన్ని ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండండి. దాన్ని మించిన బలం ఇంకొకటి లేదు. ఓకే, అలాగే పద్మజరాణి గారు మరి ఆగస్టు 24న జన్మించిన సెలబ్రిటీస్ ఎవరో చెప్తారా? తప్పకుండా అమ్మా. ఇవాళ చాలా మంది జన్మించారు. అందులో ప్రధానంగా మనం చెప్పవలసింది ఏమిటంటే అలనాటి నటి, చక్కటి నటిమని, అప్పటి నుంచి కూడా ఆయన అందాల తారనే చెప్పుకునే వాళ్ళు అంజలిదేవి. చక్కటి నటన కనబరిచేవారు. ఆవిడ తర్వాత ఇప్పుడున్న జనరేషన్ లో తీసుకుంటే వీళ్ళు సింగర్లో గీతా మాధురి అన్న ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అలాగే ఇప్పుడు భాగ్యరాజ తమిళ హీరో, ఆయన కొడుకు సంతం భాగ్యరాజ అని చెప్పి అతని గురించి కూడా చెప్పవలసిన ఇదైతే ఉంది. అలాగే రైటర్ అంటే సినీ రచయితగా గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి గారి గురించి కూడా చెప్పాలి. వీళ్ళందరికీ కూడా ఇవాళ జన్మదినం కాబట్టి అన్ని విధాలా ఇదిగా ఉండాలనుకుంటున్నాం. ఓకే అండి, అలాగే ఒక కాల్ తీసుకుందామండి ఇప్పుడు. హలో హలో, నమస్తే, మీ పేరు చెప్పండి. శ్యామసుందరి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నేను రాజమండ్రి నుంచి కాల్ చేస్తాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 29/4/1991. ఓకే, సమయం చెప్పండి.
సమయం బాబు 11 గంటలకి పుట్టాడు. 11 గంటలకి ఎప్పుడండి? రాత్ర మార్నింగ్? ఉదయం 11 గంటలకి. ఉదయం 11 గంటలకి. 29/4/91 కదండి? ఓకే, ఎక్కడ పుట్టారండి బాబు? రాజమండ్రి అండి. రాజమండ్రి. ఓకే, చెప్పండి సమస్య ఏంటి? బాబు ఇంజనీరింగ్ కంప్లీట్ అయిందండి, కానీ జాబ్ రావట్లేదు వాళ్ళకి. విడుదల అన్ని. ఓకే, తప్పకుండా చెప్తారు. ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి అనేది కూడా తెలియజేస్తారు పద్మజారాణి గారు, వినండి. థ్యాంక్ యూ. తప్పనిసరిగా ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే వృత్తిపరంగా అనుకూలత గురించి మాట్లాడుకోవాల్సి వచ్చి రాకపోవడానికి ఇప్పుడు మనం విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిగా గోచారీత్యా తీసుకున్నప్పుడు ఏలినాటి శనితో పాటు అష్టమ గురుడు కూడా నడవడం అనేది ఒక ప్రధానమైన అంశము. అలాగే ప్రస్తుతం ఈ జాతకానికి నడుస్తున్న ప్రధానమైన దశ తీసుకుంటే శని మహాదశలో బుధుడి యొక్క అంతర్దశ నడుస్తుంది. ఈ శని కూడా ఉన్న స్థానాన్ని తీసుకుంటే అష్టమంలో ఉన్నాడు, బుధుడు వచ్చి నీచ స్థానంలో ఉన్నాడు, రాజ్యస్థానంలో నీచ స్థానంలో ఉండడం జరిగింది. అయినప్పటికీ ఈ జాతకానికి అంటే ఇది అవడం మిథున లగ్నం, ఈ మిథున లగ్నం వాళ్ళకి శని బుధుడు రెండు కూడా చాలా వరకు ఫేవరబుల్ ప్లానెట్సే. కాబట్టి ఇక్కడ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే రావాల్సిన వృత్తిలో కొంత వెనక ముందు అయ్యే పరిస్థితులు ఈ గోచార రీత్యా కూడా కనబడుతున్నాయి. రెండోది ఏంటంటే అన్నిటికంటే మనం ఇక్కడ ప్లస్ పాయింట్ గా తీసుకోవాల్సిన జాతకం మొత్తంలోకి కూడా ఈ యొక్క సూర్యుడు ఉన్న స్థానం అంటే చాలా బలంగా ఉంది. అది ఉండడం వల్ల తప్పనిసరిగా ఇతనికి అన్ని విధాలుగా కూడా ప్రొఫెషనల్ బెనిఫిట్ ఉంటుంది. ఉండవలసిన సమయం అయినప్పటికీ కూడా ఈ గోచారము ఈ గ్రహస్థితి రెండు ఎప్పుడైతే సపోర్ట్ ఇవ్వవో వీటి వల్ల కూడా ఇబ్బందులు అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే చిన్న చిన్న పరిహారాలు పాటించడం జ్యోతిషపరంగా చేయాలి, వాస్తుపరంగా కూడా తీసుకోవాల్సినవి తీసుకోవాలి. ఇవన్నీ తీసుకున్నట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. మొట్టమొదట జ్యోతిషపరంగా మీరు చేయవలసిన నియమాల్లో శనికి సంబంధించి, గురుడికి సంబంధించి, బుధుడికి సంబంధించి ఇవన్నీ కూడా శని ఈ 3 గ్రహాలకు సంబంధించిన జపాలు చేసుకోవడం, వాటికి సంబంధించిన మంత్ర పఠించడం కానీ, జపం చేయడం కానీ ఇవన్నీ చేయడం, దానాలు చేయడం కూడా చాలా చక్కటి ఫలితాన్ని ఇస్తుంది. మొదటి విషయం అది. ఇక రెండోది వచ్చేప్పుడు వాస్తుపరంగా ఈశాన్యం నైరుతి ఈ రెండిట్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండకూడదు. అంటే ఎంట్రన్స్ ఈశాన్యం అవ్వడం కానీ, ఎంట్రన్స్ నైరుతి అవ్వడం కానీ, ఈశాన్యంలో నైరుతిలో ఉన్న తెగడాలు పెరగడాలు కానీ ఇవన్నీ కూడా ఇబ్బందులు కలిగిస్తాయి. కాబట్టి వీళ్ళంతవరకు అవి కాకుండా చూసుకోవడం కూడా చాలా చాలా అవసరము. దీనివల్ల కూడా అతని యొక్క అభివృద్ధిలో కుంటుపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని సరి చేసుకున్నట్లయితే అక్కడ కూడా 50% మార్కులు పడతాయి. ఇవన్నీ చేసిన మీదట ప్రస్తుతం నడుస్తున్న దశ యొక్క సపోర్ట్ తీసుకున్నట్లయితే ఇవన్నీ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన మీదట షూర్ గా రేపు మీకు ఆఫ్టర్ మే 2013 మే నుంచి అతను అనుకున్నట్టుగా సెటిల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ లోపల ఒకవేళ ఏదన్నా వచ్చినా దాంట్లో స్థిరత్వం అనేది కొంచెం తక్కువగా ఉన్నా కంగారు పడక్కర్లా. ఇవన్నీ పాటించిన మీద చేతికి ఏదైనా పుష్యరాగం ఉంటే తీసుకోవడం కూడా చాలా అవసరం. ఎందుకంటే వృత్తిపరంగా అభివృద్ధికి తప్పనిసరిగా పుష్యరాగం పెట్టుకోవాలి. ఈశాన్యంలో ఉంటే అన్ని అభివృద్ధి ఉంటుంది. అది ఎవరికంటే పడే వాళ్ళకి, అంటే ఆ రకంగా జాతకరీత్యా బలం ఉన్న వాళ్ళకి. ఆ రకంగా జాతకరీత్యా బలం లేని వాళ్ళకి అవి పెట్టుకోవడం బట్టి రావాల్సిన అభివృద్ధిలో కూడా అనేక రకాలైన ఆటంకాలు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నట్లయితే బాగుంటుంది. ఓకే, అలాగే మరొక కాలం. హలో హలో, నమస్కారం అండి. ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? మల్కాజ్గిరి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ మా అబ్బాయిదండి. ఓకే, చెప్పండి. డిసెంబర్ 12, 1984. ఓకే, సమయం సాయంత్రం 8:45 బుధవారం. 8:45 సాయంత్రం. ఎక్కడ బుధవారం పుట్టారండి? సికింద్రాబాద్ లో పుట్టాడు. ఓకే అండి, చెప్పండి సమస్య ఏంటి? సమస్య వివాహ సంబంధాల దగ్గర వరకు వచ్చి ఆగిపోతున్నాయి. ఒకటి, బాబు ఎంబీఏ చదువుకున్నాడు, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు. మనిషికి కోపం ఎక్కువ కొంచెం బాబుకి. అదే పేరు శ్రీనివాస్ అని. ఓకే, మీరు ఇక్కడ పెళ్లి గురించి అడుగుతున్నారు కదా ప్రధానంగా. వివాహము ప్లస్ అతని ఉద్యోగంలో అభివృద్ధి గురించి 2 విషయాలు. ఓకే అండి, ప్రధానంగా అయితే వివాహం గురించి ఎప్పుడు అవుతుంది, వస్తూనే వెళ్ళిపోతుంది మేడం. ఓకే అండి, తప్పకుండా చెప్తారు. ఆ వివరాలన్నీ కూడా చెప్తారు పద్మజారాణి గారు, వినండి. ఓకే, హిందీ కూడా ఏమైనా ఉంటే చెప్పండి. తప్పనిసరిగా యాక్చువల్గా ఆయన అన్న ప్రశ్నకి ఆన్సర్ ఏంటంటే చాలా సంబంధాలు దగ్గరికి వచ్చి పోతున్నాయి అన్నప్పుడు ఇక్కడ మనకి పరిగణలోకి తీసుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే యాక్చువల్గా సప్తమ స్థానాన్ని తీసుకున్నప్పుడు సప్తమ స్థానం అనేది వివాహానికి అవసరమైన స్థానంగా తీసుకున్నప్పుడు ద్వితీయ సప్తమాలు రెండింటి యొక్క బలాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఈ జాతకానికి ఉన్నప్పుడు సప్తమ స్థానంలో శని ఉండడం అనేది, ఆ శని ఈ జాతకానికి బాధకుడు అవ్వడం అనేది దీనివల్ల వచ్చే సంబంధాలు దరిదాపుల్లోకి వచ్చిపోవడం లేకపోతే ఏదో రీత్యా ఆగిపోవడం లాంటివి జరగడానికి
ప్రధానమైన కారణంగా దాన్ని గమనించుకోవాలి. ఇక రెండోది కూడా తీసుకున్నట్లయితే 2011 నవంబర్ నుంచి దాదాపు 2.5 సంవత్సరాల పాటు అష్టమ శని అనేది కూడా నడవడం. ఏదో పక్కన అష్టమ శని నడవడం, ఇంకో పక్కన తీసుకున్నప్పటికీ శని బలం అనేది తక్కువగా ఉండడం. శని బలం తక్కువగా ఉండడం అంటే శని ఈ లగ్నానికి బాధకుడు అవ్వడం, వీటి వల్ల కూడా వివాహానికి సంబంధించిన అనుకూలత అనేది చాలా వరకు తక్కువగా కనబడుతూ ఉండడం అనేది కనబడుతుంది. దానివల్ల ఇలాంటి ఇబ్బందులు కనబడుతున్నాయి. అదేవిధంగా అది కేవలం వివాహానికి సంబంధించిన విషయమే కాదు, వృత్తిపరంగా కూడా అభివృద్ధికి ఇది కూడా కొన్ని సందర్భాల్లో ఆపే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీని పరంగా మీరు ఏం చేస్తే అన్ని విధాలా బాగుంటుందో తీసుకోవాలి. దీంట్లో ప్రధానంగా యోగకారకమైన గ్రహాలు స్వక్షేత్రాల్లో బలంగా ఉన్నాయి కాబట్టి ఇది చాలా చక్కగా ఉంది. ఈ విషయం వచ్చేటప్పటికి సూర్యుడు తన సొంత ఇంట్లో ఉన్నాడు, అలాగే గురుడు స్వక్షేత్రంలో ఉన్నాడు, అలాగే కుజుడు వచ్చేప్పటికి కుజుడు కూడా స్వక్షేత్రంలో ఉండడం, ఇవన్నీ కూడా ఈ లగ్నానికి అతి ఫేవరబుల్ ప్లానెట్స్ అన్ని స్వక్షేత్రాల్లో ఉండడం ఒక ప్లస్ పాయింట్ అయినా కూడా ఎప్పుడైతే కుజుడు స్వక్షేత్రంలో ఉంటూ ఆ లగ్నానికి ఆ స్థానం అంత ఫేవరబుల్ కానప్పుడు తప్పనిసరిగా కూడా కొంచెం కోపం రావడం అనేది ఇరిటేషన్, ప్రథమ కోపం, అది షార్ట్ టెంపర్ ఇమీడియట్ గా వస్తుంది, మళ్ళీ తగ్గిపోతుంది. దాంట్లో ఏమీ పెద్ద గాబరపడక్కర్లేదు. అంటే నడుస్తున్న గ్రహస్థితి మనకి అనుకూలత తక్కువగా ఉన్నప్పుడు, గోచార రీత్యా కూడా సపోర్ట్ లేనప్పుడు, ప్లానటరీ పొజిషన్ ఎప్పుడైతే అనుకూలత లేదో మనిషి యొక్క మానసిక పరిస్థితిలో కూడా కొన్ని రకాలైన స్వభావ రీత్యా ప్రభావం కూడా కనబడుతుంది. కాబట్టి మానసికంగా కూడా కొంత గందరగోళం అనేది కనబడుతుంది. అలాగే సహజ మహాకారకుడైన చంద్రుడు కూడా ఉండడం, ఏ స్థానం అవ్వడం కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు పెడుతుంది. కాబట్టి దీన్ని పరిహారాలు పాటించడం అనేది మొట్టమొదటి చేయండి. మొట్టమొదటి జ్యోతిషపరంగా మీరు చేయవలసింది ఏంటంటే అతనికి వీలైతే కెంపు, పుష్యరాగం రెండు కూడా పెడితే సరిపోతుంది. అలాగే దాంతో పాటుగా ఇతనికి శని అనేది ఇబ్బంది పెడుతుంది కాబట్టి అతనికి ఆల్రెడీ చెప్తున్నాను పడమర అనేది కూడా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి వీళ్ళంతవరకు పడమర ముఖం కాకుండా ఇల్లు కానీ ఫ్లాట్ కానీ, మీరు ఉండే ఇల్లు డైరెక్ట్ గా మేము పైన ఈస్ట్ లోనే ఉన్నామండి, అపార్ట్మెంట్ లో ఉండి అన్న కింద ఏమన్నా వెస్ట్ ఉందేమో చూసుకోండి, లేకపోతే వెస్ట్ ఏమన్నా కట్ అయిపోయిందేమో, ఏదైనా సరే వెస్ట్ పరమైన ఇబ్బంది అనేది అతనికి లేకుండా చూసుకోవాలి. అయితే ఎక్కడో కొన్న స్థలాల్లో సైతం వెస్ట్ లో ఉన్న గుంటలు ఉండడం కానీ, వెస్ట్ లో ఏదైనా ఇబ్బందులు ఉండడం కానీ ఉన్నప్పుడు కూడా ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి. సరైన సమయంలో జ్యోతిషపరంగా అన్ని బాగున్నా కూడా కొన్ని సందర్భాల్లో గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు వాస్తు కూడా వచ్చి అక్కడ కలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీన్ని సరి చేసుకుంటే సరిపోతుంది. చేతికి నీళ్ళు ఏమన్నా ఉంటే తీసేయండి, అది కూడా బాగుంటుంది. ఈ చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే అన్ని విధాలు చాలా చక్కగా ఉంటుంది. శనివారం నియమాలు ఒకటి చేయాలి. శనివారం నియమాలు అంటే ఏం లేదు, ప్రతి శనివారం క్రమం తప్పకుండా శనికి సంబంధించిన దేవాలయాలంటే నవగ్రహ దేవాలయాలకు వెళ్ళడం, ప్రదక్షిణ చేయడం వల్ల కూడా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే అండి, పద్మజరాణి గారు ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల జాతకపరమైన సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి. చూశారు కదండి, మరి ఇది వాళ్ళ గుడ్ టైం కార్యక్రమం. ఈ రోజు ఫోన్ లైన్ కలవని వారు ఎవరైనా కానీ తిరిగి రేపు ప్రయత్నించండి. ఫోన్ లైన్ కలవకపోతే మీరు ఉత్తరం ద్వారా మీ సమస్యని మా చిరునామాకి పంపించండి. అలాగే రేపటి గుడ్ టైం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మా చిరునామా గుడ్ టైం, వనితా టీవీ, ఎన్టీవీ బిల్డింగ్స్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 500033. Anchors Dress Courtesy by Cotton Ball, Sarees and Dress Materials, Manufacturers and Wholesalers, Retail also, Somachiguda, Hyderabad. Phone numbers 9849